అందరికీ నమస్కారము. మీరు చాలా ఏకాగ్రత పొందాలనుకుంటున్నారా? లేదా మీ లైఫ్లో చాలా ఒత్తిడికి గురవుతూ ఒక పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండదలుచుకున్నారా? ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు తప్పకుండా మెడిటేషన్ అనే దాన్ని పాటించండి. మెడిటేషన్ చేయండి. ఇంట్లోనే చేయొచ్చు మీరు మెడిటేషన్. ఇంట్లో ఏ విధంగా మెడిటేషన్ చేయాలనే దానికి మీతో ఒక 6 స్టెప్స్ 6 ప్రాసెస్ నేను చెప్తాను ఈరోజు మీకు. ముఖ్యంగా మనకి ఏంటంటే మనం బాడీకి ఎక్సర్సైజ్ ఇస్తాము. బాడీకి ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్తాము, లేదా రన్నింగ్కి వెళ్తాము, స్విమ్మింగ్, సైక్లింగ్ ఇవన్నీ చేసి బాడీకి ఎక్సర్సైజ్ ఇస్తాము. కానీ మైండ్కి ఏం ఎక్సర్సైజ్ ఇస్తాము? మైండ్కి మంచి ఎక్సర్సైజ్ ఇవ్వాలంటే మెడిటేషన్ బెస్ట్ టెక్నిక్ అండి. దీన్ని చక్కగా ఫాలో అవ్వచ్చు. మీరు ఇంట్లో ఉండే చేయొచ్చు. ఈ 6 స్టెప్స్ ప్రాసెస్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ముందు ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. చూస్ ద రైట్ ప్లేస్. ఆ ప్లేస్ ఎలా ఉండాలంటే కనుక పీస్ఫుల్గా, హ్యాపీగా, మంచి కూల్గా ఉండాలి. మనం ఒక్కొక్కసారి రామకృష్ణ మఠం కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుంది గుడికి వెళ్ళినా కానీ. అలాంటి మంచి ప్లేస్ మీ ఇంట్లోనే సెలెక్ట్ చేసుకోండి. ఏ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ప్లేస్లోనే రోజు కూర్చోండి. రోజు అక్కడే ఉండండి. అదే ప్లేస్లో మీరు మెడిటేషన్ చేయండి. మీరు కూర్చోవచ్చు, కూర్చోలేని వాళ్ళు పడుకోవచ్చు, పడుకొని కూడా చేయొచ్చు. మీ బ్యాక్ సైడ్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి ఆల్వేస్. అట్లా ఉండేటట్టు చూసుకుని ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఒక మంచి టైమింగ్స్. ఏ టైం? చూస్ ద రైట్ టైం. ఏ టైంలో చేయాలి అంటే మెడిటేషన్ పొద్దున చాలా మంచి అవర్స్. పొద్దున పెద్దలాడ చేస్తే కనుక మనకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, బాడీ కూడా ఫ్రెష్గా ఉంటుంది, మనకు టెన్షన్స్ ఏమీ ఉండవు. కాబట్టి పొద్దున మీరు సెలెక్ట్ చేసుకోండి. పొద్దున ఏ టైంలో చేయొచ్చు అంటే కనుక 5 o'clock, 5:30, 6 లోపల బెటర్. ఆ టైంలో మొదట మీరు 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి. మెల్లగా మీరు టైమింగ్స్ని పెంచుకోవచ్చు. 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20, 30 నిమిషాల దాకా వెళ్ళచ్చు. 30 నిమిషాలు మోర్ దెన్ ఎనఫ్ అండి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. సో 30 నిమిషాల దాకా మీరు మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. మంచి ప్లేస్, మంచి టైము. దాని తర్వాత మీరు బాడీని కొంచెం రిలాక్స్ చేయండి. థర్డ్ స్టెప్లో ఎలా రిలాక్స్ చేయాలి? ఏం లేదండి, ఒక్కసారి చేతుల్ని కాళ్ళని ఒకసారి ఆడించండి, కొంచెం విదిలించండి. విదిలించి ఫింగర్స్ని, మన టోస్ని అన్నీ ఒక్కొక్కసారి ఇట్లా కదిలించి దాని తర్వాత కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద మీరు ధ్యానం పెట్టండి. శ్వాస మీద ధ్యానం పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మనసులో చాలా ఆలోచనలు వస్తుంటాయి. వస్తే రానియండి, అవి అలాగే వస్తాయి, అలాగే వెళ్ళిపోతాయి కూడా. సో మీరు శ్వాస మీద ధ్యానం ఉంచి ఒక 10 సార్లు కౌంట్ చేయండి. ఈ శ్వాసని ఎక్కువసేపు లాగనక్కర్లేదు, చాలా తొందరగా అక్కర్లేదు. నార్మల్ మనం ఎలా శ్వాస తీసుకుని వెళ్తున్నాం అదే విధంగా మీరు చేయండి. 10 సార్లు ఒకసారి కౌంట్ చేయండి. కౌంట్ చేసినాక మీ మైండ్ అనేది కొంచెం రిలాక్స్ అయిపోతుంది, ఒక లెవెల్కి వచ్చి సెట్ అయిపోతుంది. దాని తర్వాత 4th స్టెప్కి వెళ్ళండి. 4th స్టెప్ ఏం చేయాలంటే మీ యొక్క ఈ నోస్ అంటే ముక్కు పై భాగంలో ఈ భాగం మీద మీ యొక్క 2 కాన్సన్ట్రేషన్స్ని ఇలా పెట్టండి. ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చూడండి. ఇలా చూస్తూ ఉండండి. ఎంతసేపు అంటే ఒక 30 సెకండ్స్ అంటే హాఫ్ మినిట్ నుంచి 2 నిమిషాల వరకు. 2 నిమిషాల వరకు మీరు మ్యాక్సిమం చూడొచ్చు. బిగినింగ్లో మీకు ఒక అర నిమిషమే చూడగలరు, ఎందుకంటే మీకు కళ్ళు లాగేస్తూ ఉంటాయి కాబట్టి. సో హాఫ్ మినిట్ నుంచి 2 minutes దాకా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీ మైండ్ కూడా బాగా చక్కగా ఉంటుంది. తర్వాత 5th స్టెప్ ఏంటంటే విజువలైజేషన్ టెక్నిక్ అంటారు, అంటే ఊహించుకోవడం. ఈ స్టెప్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏం చేస్తామంటే మనం కళ్ళు మూసుకొని కూర్చునైనా పడుకునైనా ఏదో ఒక దాన్ని ఊహించుకుంటూ ఉంటాము. ఏదైతే ఊహించుకుంటామో దాంట్లోనే లీనమైపోయి దాని మీదే మన ఏకాగ్రత మొత్తము పెట్టి దాని మీదనే మన మనసును లగ్నం చేసి ఉంచాల్సి వస్తుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాము. సే ఒక గులాబీ పువ్వు ఉందండి. గులాబీ పువ్వుని మీరు మనసులో ఊహించుకోండి. కళ్ళు మూసుకొని ఊహించుకొని దాని యొక్క కలర్ కానివ్వండి, దాని యొక్క ఆకారం కానివ్వండి, దాని సైజు, దాని యొక్క ఎన్ని రేకులు ఉన్నాయి, దాన్ని ముట్టుకుంటున్నట్టు ఊహించుకోండి. దాని మృదుత్వాన్ని చూస్తున్నట్టుగా ఊహించుకోండి. ఇట్లా మీరు ఒక ఫ్లవర్ మీదనే, ఆ గులాబీ పువ్వు మీదనే మీ యొక్క ఏకాగ్రత మొత్తం పెట్టారు. అలా కాకుండా ఇంకోలా కూడా ఊహించుకోవచ్చు. ఊహకి పరిధులు లేవు. అలాగే మీరు ఇలా ఊహించుకోండి, లేదా గార్డెన్లో కానీ ఎక్కడైనా పడుకున్నట్టు, కూర్చున్నట్టు, తిరుగుతున్నట్టు, ఏదైనా మీ ఇంట్లో ఇష్టమైన ప్లేస్ కానివ్వండి, మీరు చూసిన మంచి గార్డెన్ కానివ్వండి, అలా తోటలో విహరిస్తున్నట్టుగా ఊహించుకొని పక్షుల కిలకిలలు, లేదా జలపాతాల సౌండ్, లేదా పీస్ఫుల్గా మీరు మొత్తం గార్డెన్ చూస్తున్నట్టు, ఫ్లవర్స్ చూస్తున్నట్టు,
ఎలా అయినా ఊహించుకోవచ్చు. మీరు ఎంత వీలైతే అంత ఊహించుకుని పీస్ఫుల్గా హ్యాపీగా ఏ మాత్రం టెన్షన్ లేకుండా అలా ఒక 5-10 మినిట్స్ ఉండండి. దీన్ని మనం విజువలైజేషన్ టెక్నిక్ అంటాము. ఇది కొంచెం కష్టమైనదే, కానీ ఈ స్టేజ్కి వచ్చారంటే మీరు మెడిటేషన్లో చక్కగా పర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ చాలా క్రిటికల్ అండ్ చాలా క్రూషియల్ స్టేజ్ మెడిటేషన్ ఏంటి అంటే కనుక, అది మనము మైండ్ని ఖాళీగా చేసుకోవడం. ఎంటీ యువర్ మైండ్ అంటారు. ఎంటీ యువర్ మైండ్ అంటే ఏమీ ఆలోచించకపోవడమే ఎంటీ యువర్ మైండ్. ఏమీ ఆలోచించకుండా, అసలు మనసులో ఏమాత్రమే ఆలోచన రావు. మనము శ్వాస మీద ధ్యానం ఉంచట్లేదు, దేని మీద ధ్యానం ఉంచట్లేదు. మన మనసులో చాలా ఆలోచనలు వస్తే రానియండి, పోనివ్వండి వాటిని అలాగే. కానీ మీరు మాత్రం గమ్మున కామ్గా అలాగే కూర్చోండి లేదా పడుకోండి. దీన్ని ఎంటీ యువర్ మైండ్ అంటారు. ఎలా, ఇప్పుడు ఏమవుతుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కార్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీకు 2 సైడ్ల నుంచి చాలా వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది వాడు అమ్ముతున్నాడు, లేకపోతే ఇంకేదో అవుతుంది, అట్లా ప్రతిదీ కనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు అవన్నీ పట్టించుకోరు, ఎందుకంటే మీ ధ్యాస మొత్తం కేవలం ట్రాఫిక్ మీదే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మీకు చాలా ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు వాటి గురించి పట్టించుకోకండి. మీరు ఏం చేయాలంటే ఓన్లీ మనసు మీద ధ్యానం ఉంచి చక్కగా ఉండండి. ఇలా ఉంటే కనుక ఆటోమేటిక్గా మీ యొక్క మెడిటేషన్ అనేది మీరు పరిపూర్ణత సాధించినట్టే. ఈ మెడిటేషన్ చేయడం వలన ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉండడం కాకుండా మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవడం అవుతుంది. మనకు చిన్న చిన్న రోగాలు ఏమైనా ఉంటే కనుక బీపీ, షుగర్, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. సో మీరు ఏ పని చేసినా ఏకాగ్రతగా చేయగలరు, మంచి విజయాన్ని సాధించగలరు. ఈ మెడిటేషన్ టెక్నిక్స్ పాటించండి. అండ్ పాటించాక మీ యొక్క ఫీలింగ్స్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాటిని నాతో షేర్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్లో. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీకు నా నోటిఫికేషన్ త్వరగా వస్తుంటాయి. తెలుగులో కూడా చాలా టాక్స్ మాట్లాడాను, నా ప్లేలిస్ట్ ఛానల్లో ఉంటాయండి, మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. Wish you good luck, stay blessed, stay happy.